భారతదేశం ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగపు హడావిడిలో నిలబడింది. ఆ కాన్సెప్ట్ భారతదేశపు ఆర్థిక రంగంలో కీలకమైన మలుపులకి కారణమైంది. అంతకుముందు ఇండస్ట్రియలు, అగ్రికల్చరలు వాటిటి చుట్టూతోనే తిరిగింది కాస్త సర్వీస్ సెక్టార్ వైపుకి వెళ్లి సక్సెస్ అయింది. 92 తర్వాత జరిగినటువంటి సక్సెస్‌లో అదొకటి. రాజీవ్ గాంధీ టైంలో ప్రారంభమైన దాన్ని సద్వినియోగం చేసింది వాజ్పేయి టైం నుంచి. పివి నరసింహారావు సంతకాలు చేశాక కూడా ఇంప్లిమెంటేషన్‌లో ఆయన వల్ల కాలేదు. తర్వాత వాజ్పేయి టైంలో నుంచి ప్రైవేటీకరణ శరవేగంగా జరగడం కావచ్చు, కార్పొరేట్ కంపెనీలు పుట్టుకురావడం కావచ్చు, పెరుక్కురావడం కావచ్చు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సెకండ్ రెవల్యూషన్ అనడం కాదు, ఇది ఫోర్త్ రెవల్యూషన్ అన్నారు. ఒకప్పుడు అగ్రికల్చర్ రెవల్యూషన్ వరల్డ్ వైడ్‌గా, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వరల్డ్ వైడ్‌గా, ఆ తర్వాత ఈ సర్వీసెస్ సెక్టర్ రెవల్యూషన్. ఇప్పుడు ఫోర్త్ రెవల్యూషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెమీ కండక్టర్ రెవల్యూషన్. ఇందులో మనం ఎక్కడా లేమంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన డేటా సెంటర్లు ఇండియాలో పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దానికి అనుబంధంగా ఆటోమేటిక్‌గా పరిశ్రమలు వస్తే సచ్చినట్టు రాబోయే రోజుల్లో. ఇదే కాకుండా మన వాళ్ళు ఏఐలో ట్రైన్ చిన్నప్పటి నుంచి అవ్వడం బిగిన్ చేసేసారు కాబట్టి భవిష్యత్ తరాల్లో మనం సక్సెస్ అవుతా ఉండడానికి మొన్ననే సాక్ష్యం. ఆల్రెడీ అంతర్జాతీయ సంస్థలే మనల్ని కీర్తిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే సెమీ కండక్టర్స్ ప్లాంట్స్. ఈ ఏడాది డిసెంబర్ కల్లా 4 ఆపరేషనల్ కాబోతున్నాయి. ఏదైతే ఆ రంగంలో కూడా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నాం. ఆల్రెడీ నిన్న ఉత్తరప్రదేశ్లో తయారు చేస్తున్నటువంటి ఒక ప్లాంట్కి సంబంధించిన ఇనాగరేషన్ సందర్భంగా చెప్పుకొచ్చారు అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని.